జై శ్రీమన్నారాయణ. ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఇది చిన్నప్పుడు మా ఇంటికి ఒక తాతగారు వచ్చేవారు. ఆ తాతగారు చెప్పేవారనమాట. చెప్పినప్పుడు కొన్ని స్టోరీస్ అలా గుర్తుండిపోతాయి. ఆ స్టోరీ ఏంటంటే, ఒక పిసినారి ఆవిడ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఒక ఊరిలో శాంతాదేవి అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ అసలు ఎవ్వరికి ఏమి ఇచ్చేవారు కాదనమాట. బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, పక్కన వాళ్ళకి కానీ, నైబర్స్ ఎవ్వరికి ఏమి ఇచ్చేది కాదు. అంటే ఆవిడ ఏది ఎవరికి పెట్టేది కాదు. ఆవిడే చూసుకునేవాళ్ళు. ఇంటి ముందుకు ఎవరైనా భిక్షాటన కోసం వస్తే కూడా, భిక్షం కోసం వస్తే కూడా వాళ్ళకి కూడా ఇచ్చేవారు కాదు. ఇలా ఎవ్వరికి ఏమి ఇవ్వట్లేదు ఏంటి అని ఒకరోజు సాక్షాత్తు పరమశివుడే వచ్చి ఈమెను పరీక్షిద్దాము, టెస్ట్ చేద్దాము అని చెప్పేసి వస్తారు. వచ్చి అమ్మ భిక్షాం దేహి అని అడుగుతుంటారు. 2-3 టైమ్స్ అడుగుతుంటారు. ఆవిడ ఆ టైంలో ఇంట్లో ఏంటంటే, పూర్వకాలంలో మన ఇంట్లో ఇప్పుడు ఫ్లోరింగ్ చేసి టైల్స్ వేసి అలా నీట్గా అలా ఉండేది కదా. ఒకప్పుడు మట్టితోనే ఉండేది. ఆ మట్టిని ఏంటంటే ఊడ్చిన తర్వాత దాన్ని ఆ ఎర్ర మట్టితో అలికేవాళ్ళనమాట. అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు. అలా అలుగుతుందనమాట. ఆ టైంలో ఒక క్లాత్‌తో అలుగుతున్నప్పుడు ఈయన 2-3 సార్లు పిలిచేసరికి పరమశివుడు పిలుస్తుంటే ఆవిడకి ఎవరో వచ్చారు భిక్షాటనకి అని చెప్పేసి ఆవిడ కోపం వచ్చి ఇరిటేట్ అయిపోయి ఆ తుడిచే క్లాత్‌ని బట్టి ఇలా ఇసిరేస్తుందనమాట ఆయన పైకి. ఇసిరేసినప్పుడు ఆయన అట్‌లీస్ట్ ఇది ఇచ్చింది కదా! ఇందులో ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి తీసుకెళ్ళి చెరువులో మొత్తం దాన్ని కడిగితే ఒకే ఒక కందిగింజ దొరుకుతుంది. అంటే కందిపప్పు వస్తుంది కదా ఇప్పుడు మనకి. దాన్ని సీడ్ అనమాట. అది దొరికినప్పుడు ఆయన తీసుకొని పరలోకానికి ఆయన స్వర్గలోకానికి తీసుకొనెళ్ళి అక్కడ దాన్ని ప్లాంటింగ్ చేస్తారు. అంటే వేస్తారనమాట. నాటితే అదొక కంది చెట్టు అవుతుంది. ఈ శాంతాదేవి ఎప్పుడైతే మరణిస్తుందో భూలోకం నుండి పైనకి వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఎంట్రన్స్ నుండి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అందరూ డిఫరెంట్ ఫ్రూట్స్, ప్లాంట్స్ ఉంటాయి. డిఫరెంట్ వెజిటబుల్స్ ఉంటాయి. వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ చూస్తారు. వాళ్ళందరూ ఎలా అంటే పంచభక్ష పరమాన్నాలన్నీ తింటూ ఉంటారు. అవన్నీ చూస్తారు. ఓహో! వీళ్ళందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అయితే నేను ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటుందనమాట. ఎళ్ళి ఈమెకు ఒక ప్లేస్ అలాట్ చేశాక అక్కడ ఉంటుంది. అక్కడ ఉండిన తర్వాత ఆవిడ భోజన సమయం అయినప్పుడు అక్కడ చెట్టు ఉంటుంది కదా! దాన్ని కాయలు తెంపేసి అదే భోజనంగా చేయమంటారు. ఓకే. ఫస్ట్ డే ఇలాగే ఉంటుందేమో మోస్ట్ ప్రాబబ్లీ అని అనుకుంటుంది. తర్వాత ఒక 2 డేస్, 3 డేస్ చూసిన తర్వాత ఆవిడ క్వెషన్ స్టార్ట్ అయిపోతది. స్టార్ట్ అయ్యి పరమశివుడిని అడుగుతుంది. ఏంటి స్వామి అందరికి అన్ని రకాలుగా ఫుడ్ ఐటెమ్స్ ఇస్తున్నారు. అన్నీ డిఫరెంట్‌గా ఇస్తున్నారు. నాకు మాత్రం ఓన్లీ కాయలు మాత్రమే ఇస్తున్నారు. ఏ స్వామి నేనేం అవి నాకు ఇవ్వకూడదా అని చెప్పేసి అడుగుతది. అడిగిన తర్వాత, అవునమ్మా భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చేసిన పుణ్యం కొద్దీ నీకు ఇవన్నీ దొరుకుతాయి. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎవ్వరికి ఏది దానం చేయలేదు. సాక్షాత్తు నేనే వచ్చి భిక్షాందేహి అంటే ఇలా చేశావు అని చెప్పేసి పిల్లలకి దాన్ని బట్టి కొడితే అందులో దొరికిన కందిగిజని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాను. అదే ఇప్పుడు నీకు ఫుడ్ అవుతుంది అని చెప్పి స్వామి చెప్తారనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే తర్వాత కానీ మనకు మానవ జన్మ దొరకదు. ఈ మానవ జన్మ దొరికినప్పుడు అట్లీస్ట్ దీన్ని మనం యూజ్ చేసి మంచి పనులకు యూజ్ చేయడానికి దీన్ని మనం ఈ జన్మని సార్థకత చేసుకోవాలి. ఎవరికైనా ఆకలి అని వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళ ఆకలి తీర్చడము, ఎవరికైనా ఏదైనా కావాలన్నప్పుడు నిజంగా హెల్ప్ కావాలన్నప్పుడు మనం హెల్ప్ చేయడము, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి అన్నదానం చేసి వాళ్ళకి ఆత్మ తృప్తి చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.